అందరికీ నమస్తే, వెల్కమ్ టు ప్రజావాయిస్. ముందుగా ప్రజావాయిస్ ఉన్న ప్రేక్షకులకు, నా తెలంగాణ బంధుమిత్రులకు పేరు పేరున బోనాల పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ అంటే ముందుగా గుర్తుకొచ్చేది బోనాల పండుగ. యావత్ ప్రపంచంలో ఏకైక తెలంగాణ రాష్ట్రమే బోనాల పండుగ జరుపుకుంటున్నారు. సో మనం ఇప్పుడు ప్రస్తుతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకి సంబంధించి కుత్బులాపూర్ కాన్స్టిట్యున్సీలో సూరారం పరిధిలో బాగా ప్రసిద్ధి చెందిన సూరారం కట్టమైసమ్మ తల్లి దేవస్థానం దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ప్రసిద్ధి చెందిన కారణం ఏంటిదో, సో ఇక్కడ విశిష్ట ఏంటిదో, సో మనం ఒక్కొక్క భక్తుడు కానీ భక్తులతో మాట్లాడి తెలుసుకుందాం. సో పదండి. సో ఇక్కడ మనం విజువల్ చూడొచ్చు. ఈరోజు ఆదివారం కాబట్టి సూరారం కట్టమైసమ్మ దగ్గర భక్తుల ఉద్రిక్తత మనం చూడవచ్చు. బోనాల సందడితో కానీ, యాట పొట్టెలతో కానీ ఇక్కడ మరియు మనం ఇక్కడ వాహనాల పూజలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. వాహన పూజలు చేయడం చూడవచ్చు. సో ఇక్కడ మాట్లాడదాం మనము భక్తులతోటి. సో బోనాల పండుగ అంటే తెలంగాణలో ఒక విశిష్టతనే అనుకోవాలి. ఆషాఢ మాసం వస్తే చాలు ప్రతి ఒక్క ఇంట్లో చుట్టాలను వెళ్ళడము, మరి చుట్టాల పిలవడము, అమ్మవారికి బోనం సమర్పించడం, బలారమ్మలు తొట్టెలు కానీ ఎంతో అంగరంగ వైభవంగా చేస్తారు. సో మనం ఇక్కడ చూడవచ్చు ఆషాఢ మాసం ఇంకా ఆదివారం అని మరి బోనాల పండుగ సందర్భంగా కూడా వాహన పూజలు చేసుకుంటున్నారు భక్తులు కూడా. ఒకసారి మనం ఇక్కడ చూడవచ్చు. మనం చూడవచ్చు అంగరంగ వైభవంగా ఇక్కడ మంచి డెకరేషన్ చూసి ఇక్కడ భక్తుల రద్దీ కూడా చూడవచ్చు. మొక్కులు సమర్పించుకునే వాళ్ళు మొక్కులు సమర్పిస్తున్నారు. బోనాలు కానీ, యాటలు కానీ, పొట్టేలు కానీ, కోళ్ళను కానీ. ఆదివారం వచ్చేసి తెలంగాణ బోనాలు కాబట్టి తెలంగాణలో సంబంధించి ముందుగా గోల్కొండ, ఉజ్జయిని, మహంకాళి, లష్కర్ బోనాలు అంటారు. మరియు బల్కంపేట అమ్మవారి కళ్యాణం అయిపోయిన తర్వాత తెలంగాణలో యావత్ తెలంగాణ మొత్తం అన్ని ప్రదేశాల్లో జరుపుకుంటారు బోనాల పండుగ. సో ఇక్కడ చూడవచ్చు మనం భక్తుల ఉద్రిక్తత కానీ రద్దీ కానీ ఇక్కడ చూడవచ్చు. ప్రతి ఒక్క చెట్ల యాట పొట్టేలు కానీ, కోళ్ళు కానీ, ఒక్కొక్క తల్లి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరు బోనం సమర్పించి మనం ఇప్పుడు చూద్దాము. సో మనం ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడదాం ఒకరితోటి. ఏం పేరు? ప్రసన్న. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నారు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి. ప్రతి ఏడాది బోనాల పండుగకి వస్తారా లేదా కట్టమైసమ్మ తల్లి జాతర కూడా వస్తారా? జాతరకు కూడా వస్తాం. జాతర కూడా వస్తారా? మీ కుటుంబం మీరు ఒక్కరు వచ్చారా లేకపోతే అందరం వచ్చినాం? ఓకే. సో ఇక్కడ ఆడపడుచుని చూడొచ్చు. మనము బోనం సమర్పిస్తున్నారు. సో ఇప్పుడు మనము ఆలయం దగ్గర ఉన్నాము. సో ప్రతి ఒక్క భక్తులు అనేక సురారం అనే కాకుండా గాజుల రామారం కావచ్చు, బోరంపేట కావచ్చు, లేదా దుల్లపల్లి కావచ్చు, బాదులపల్లి కావచ్చు, కుత్బులాపూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అనేక ఏరియాల నుంచి వచ్చినారు భక్తులు బోనం సమర్పించడానికి. మనం గుడి పక్కన ఉన్నాము. ఇక్కడ బోనం తయారు చేస్తారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. బోనం తయారు చేసే ప్రక్రియ కూడా చూద్దాము. సో ఇక్కడ చూడవచ్చు ప్రతి ఒక్కరు బోనం తయారు చేస్తున్నారు. ఆడ బోనం రెడీ అవుతుందో ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదాము అని ఒకసారి. సో ఇక్కడ మనం చూడవచ్చు గుడి పక్కన ఇక్కడ మంచి అమ్మవారికి సమర్పించడానికి బోనం కానీ నైవేద్యంగా ఎంత మంచిగా సమర్పిస్తున్నారో. సో ఇప్పుడు మనం ఒకసారి మనం భక్తులతో మాట్లాడదాము. అన్న నమస్తే. నమస్తే. మీ ఫ్యామిలీ మీరంతా? అవును. మీ పేరు? చంద్రం. ఇప్పుడు ఆషాఢ మాసం కదా, ఇక అంగరంగ ప్రతి ఒక్క ఇంట్లో దావత్ ఉంటుంది. తెలంగాణ అంటేనే బోనాలు ఫస్ట్ గుర్తొచ్చే. దసరా కంటే ఎక్కువ బోనాలే. చుట్టాలు వస్తారు. మరి ఆషాఢ మాసంలో ఏం రెడీ చేసిన మరి చుట్టాలకి? మటన్ పెట్టినాం. ఇంకా బాటిల్ పెట్టినాం. వాటిలో మీ బావ బావమరుదులు బంధువులు అందరు. మీ బావమరుదు ఏం పేరు అన్న? నా పేరు చిన్నం. మీ బావనా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది మీ బావ దగ్గరికి? మీ బావ దగ్గరికి బోనాల పండుగకి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా? ప్రతి సంవత్సరం వస్తావా? జాతరకు కూడా వస్తావా? బోనాల పండుగనా? బోనాల పండుగ జాతర. మరి బోనాల పండుగ కదా, మరి బావ ఏమైనా గిఫ్ట్ ఏమైనా ఇచ్చిండా? మరి ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు మామూలుగా అయితే? మంది తీసుకొచ్చి అయ్యో నాటుకోని మంచిగా రెడీ చేసుకున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు బోనం రెడీ అయినట్టేనా? అయిపోయింది. సో మనం ఇక్కడ చూడొచ్చు ఎంత అంగరంగ వైభవంగా బోనం ఎంత మంచిగా అలంకరించారో. ఇగో చూడరు, చిన్న బోనం ఒకటి, పెద్ద బోనం ఒకటి. ఇగో అమ్మవారికి సమర్పించిన కళ్ళు శాఖ ఉంది, బోనం ఉంది, మరి టెంకాయలు, పట్టు వస్త్రాలు కానీ ఇక్కడ చూడొచ్చు. ఒడిబియ్యము, పువ్వులు, ఇగో అమ్మవారికి కానుకగా బట్టలు, కళ్ళు శాఖ చూడొచ్చు మీరు. ఇగో ఇట్లా తెలంగాణలో బోనాల పండుగ అంటే అందరు ఫ్యామిలీలు కానీ కుటుంబాలతో జరిపేది. బంధుమిత్రులు అందరు కలిసి జరుపుకుంటారు. ఆషాఢ మాసం అంటే ఇక మా తెలంగాణలో ఒక పెద్ద సందడి పండుగనే అది. అయితే మాట్లాడదాం. అమ్మా, బోనము మంచి అంగనంగా మంచిగా మెరుస్తున్నది. బోనం ఎట్లా చేసిరమ్మా? ఏమేమి కావాల్సి వచ్చినాయి బోనం దేనికి? పసుపు, కుంకుమ, వేప కొమ్మలు, కళ్ళు, శాఖ చెంబు. బోనము అసలు అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారు అమ్మ మీరు? ఎదు సమరిస్తాం అమ్మవారికి, మొక్కు చెల్లిస్తాం. మంచిగా నైవేద్యం వండి మంచిగా బోనాలు నింపితే మంచిగా ఉంటుంది.
ఇప్పుడు ప్రతి సంవత్సరం బోనం సమర్పిస్తారు కదా, మీరేమైనా బలంగా కోరిక ఏమైనా కోరిరా? మేము కోరుకుంటే మీకు అమ్మ మమ్మల్ని చల్లగా చూడు తల్లి మేము చేస్తానే అంటాం. అట్లా అట్లా మీ చిన్నప్పటి నుంచి చేస్తున్నారా లేదా ఇట్లా? ఓ, ఇక మాకు ఎప్పుడు అమ్మవారు పిలుచుకుంటే ఇంక అప్పుడే వస్తాం. అట్లా అమ్మవారి దయ వల్ల. ఆ. ఇప్పుడు బోనము పెట్టారు కదా, బోనంలో ఏమేమి సమర్పిస్తారమ్మా? పరమాణము అన్నీ వేస్తాం. పెరుగు నైవేద్యం. బోనమే కాకుండా ఇప్పుడు కోడి కానీ ఆట కానీ పొట్టేలు కోస్తాం కదా, అది కూడా అమ్మవారికి సమర్పిస్తారా? సమర్పిస్తాం అమ్మవారికి. బోనం మంచి పసుపు మంచి డెకరేషన్ చేసిన, యాప కొమ్మలు పెట్టిన, దీపాలు పెట్టిన, మంచిగా ఉన్నది. ఆవు పెట్టినాం. అయితే మనం ఇక్కడ మాట్లాడినాం కదా, సో ప్రతి ఒక్క భక్తులు అంగరంగ వైభవంగా బోనం సమర్పించడం మనం చూస్తున్నాము. సో మనం ఇప్పుడు ఆలయ ఆలయంగా సురరంలో కట్టమైసమ్మ తల్లి ఆలయము ఎందుకు ప్రసిద్ధి చెందిందో, అసలు ప్రసిద్ధి చెందడానికి ఎందుకు కారణం ఒకసారి మనము లోపలికి వెళ్ళి మాట్లాడి తెలుసుకుందాం. సో పదండి. సో మనం ఇక్కడ ఆలయం దగ్గర ఉన్నాం, సురరం కట్టమైసమ్మ తల్లి. ఒక అక్క బోనం అంగరంగ మంచి ముస్తాబ్ అయింది. బోనం మంచి ముస్తాబ్ చేసుకొని వచ్చింది అంగరంగ వైభవంగా బోనం సమర్పిస్తుంది. సో ఒకసారి మా అక్కతో మాట్లాడదాము. అక్క నమస్తే. నమస్తే. ఏం పేరు? తులసి. ఎన్నేళ్ళ నుంచి బోనం సమర్పిస్తున్నారు అక్క? మేమా ఒక 4-5 సంవత్సరాల నుంచి. 4-5 సంవత్సరాలు. అంటే మీరు ఫ్యామిలీతో వచ్చారా లేకపోతే ఫ్యామిలీతోనే వచ్చాం. ఏమైతారన్నా? మా వైఫ్. ఏం పేరు మీ పేరు? అజయ్. ఇట్లానే ప్రతి సంవత్సరం ఎంకరేజ్ చేస్తూనే ఉంటారా? చేస్తుంటాం, అమ్మవారు కదా. బోనము అంగరంగ వైభవంగా మంచి చేస్తారు కదా, అసలు బోనం అట్లా డెకరేట్ చేయడానికి ఏమేమి కావాలి? డెకరేట్ చేయడానిక పసుపు కుంకుమ అంతే. బోనంలో ఏం సమర్పిస్తున్నారో అమ్మవారికి? ఇది తీపిది. సో ఇందులో బెల్లం పరమాన్నమును పానకం ఉంటుంది. అయితే మన సురారంలో బోనాల పండుగ కాకుండా ప్రతి సంవత్సరం కట్టమైసమ్మ తల్లి జాతర అవుతుంది. ఆ జాతర టైం కూడా మీరు ఇట్లానే బోనం పట్టుకొని వస్తారమ్మా? లేదు, బోనాలు అప్పుడే పట్టుకొని వస్తాం, జాతర అప్పుడు గుడికి వస్తాం. ఇట్లా పెళ్లి కాకుండా కూడా ఇట్లా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. సమర్పిస్తారు. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా బోనం ఇస్తున్నారు అమ్మవారికి? నేను చెప్తున్నా 4-5 సంవత్సరాల నుంచి ఇస్తున్నా నేను. ఓన్లీ సురారమేనా లేదా ఎక్కడైనా పర్లేదా? ఎక్కడ అంటే గోల్కొండ గానీ, బల్కంపేట ఎల్లమ్మ, ఉజ్జయిని మంకాలమ్మ? మేము ఉండేది ఇక్కడ కాబట్టి ఇక్కడ ఇస్తాము. సురారం ఎవరైతే వాళ్ళు అక్కడ ఇస్తారు. ఊర్లో ఉండే వాళ్ళు ఊర్లో ఇస్తారు. అయితే ఓన్లీ ఆషాఢం కదా బోనాల పండగ తెలంగాణలో ఏకైక రాష్ట్రమే తెలంగాణ. ఓన్లీ అమ్మవారు బోనం వేయాలి లేకపోతే చుట్టాలకు కూడా ఏమైనా రెడీ చేశారా ఇంట్లో? చుట్టాలేం లేదు, మా వాళ్ళే ఉన్నారు అందరూ. మీ వాళ్ళకైనా ఏమైనా పండగ కదా, మరి ఏమైనా రెడీ చేసిరా? పండగ అంటే దేవుడి దగ్గరకు వస్తాం, మేమేం రెడీ అవుతాం. ఇంట్లో స్పెషల్ ఏమన్నా? ఇంకా లేదు, ఇప్పుడు వెళ్ళి చేసుకోవాలి. పొద్దున్నుంచి ఇదే ఉంటుంది. సో మనము మాట్లాడాం కదా భక్తులతో. ఇక్కడ అమ్మవారు అంత బలమైన కోరిక ఏం కోరారు అసలు అమ్మవారికి? ఇప్పుడు బోనం సమర్పిస్తున్నారు, ఒక బలమైన కోరిక ఏం కోరారు? కోరిక ఏం లేదు, అంతా బాగుండాలని అంతే. ముందు బోనం పట్టుకున్నప్పుడు ఏం కోరారు? జల్ది పెళ్లి కావాలని కోరుకున్నారు ఏమన్నా? కోరుకోలేదు. మరి ఇప్పుడు అంటే ప్రతి సంవత్సరం పడుతున్నారు కదా, ఏదో ఒక కోరిక కోరిరా ఏమన్నా? అట్లా ఏం లేదు. మీరేమన్నా కోరిక కోరిరా? కోరుకున్నా దొరికింది కదా, మంచి ఆవిడ కావాలంటే దొరికింది. సో అక్క చెప్తుంది ఏంటంటే మొదటి బోనం పట్టుకున్నారు. అక్క బోనం పట్టుకుంది కానీ ఆ బోనంకి ఫలితం మాత్రం మనకే దక్కింది చూడవచ్చు. సో ఇట్లా ప్రతి సంవత్సరము కట్టమైసమ్మ తల్లికి ఇట్లా కట్టమైసమ్మ తల్లి కాకుండా పోచమ్మ కావచ్చు, లాల్ దర్వాజా అమ్మవారు కావచ్చు, బల్కంపేట రేణుకెళ్ళమ్మ కావచ్చు, ఇలా ఎన్నో దేవస్థానాల దగ్గర ప్రతి ఒక్క భక్తులు బోనం కానీ, పలనం బండి కానీ, తొట్టెలు కానీ అమ్మవారికి సమర్పిస్తారు. నమస్తే. ఇప్పుడు మనం ఆలయ గర్భగుడిలోకి వచ్చినాము. సో సురారం కట్టమైసమ్మ ఎందుకు ప్రసిద్ధి చెందిందో, ప్రసిద్ధి చెందే కారణం ఏంటిదో ఒకసారి మనము ఆలయ పూజారితో, కట్టమైసమ్మ తల్లి ఆలయ గర్భగుడి పూజారితో ఉన్నాము. సో ఒకసారి మనం వారితో మాట్లాడదాము. స్వామి నమస్తే. దీర్ఘాయుష్మాన్ భవ. ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు స్వామి. అందరికీ భక్తులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ యొక్క అమ్మవారు ప్రతి ఏడాది కూడా బోనాల జాతర అంగరంగ వైభవంగా భక్తులందరూ కూడా తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఇక్కడ కట్టమైసమ్మ తల్లి స్వయంభూగా వెలిసింది. సూరారం శ్రీ కట్టమైసమ్మ తల్లి యొక్క అమ్మవారికి ఎవరైతే మొక్కుబళ్ళు చెల్లించుకుంటారో వారందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయి. అదేవిధంగా ప్రతి ఏడాది కూడా ఇక్కడ ఫిబ్రవరి 2వ వారంలో అంగరంగ వైభవంగా అమ్మవారి జాతర కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈరోజు ప్రధాన బోనాల జాతర సందర్భంగా అమ్మవారికి అనేక మంది భక్తులు వారి యొక్క బోనాలు, ఓడిబియ్యాలు, మొక్కుబళ్ళు అన్నీ కూడా సమర్పించుకుంటున్నారు.
ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ కట్టమైసమ్మ తల్లి దీవెనలు అందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. స్వామి ఇప్పుడు కట్టమైసమ్మ తల్లి అనే పేరు ఎందుకు వచ్చింది స్వామి? ఎందుకు అంత ప్రసిద్ధి ఎందుకు? ఇక్కడ శ్రీ కట్టమైసమ్మ తల్లి వెనుకటి కాలంలో పొలంలో తవ్వేటప్పుడు అమ్మవారు చిన్న విగ్రహంగా బయటపడింది. అదేవిధంగా చిన్నగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి కూడా ఇక్కడ బయట మీకు దర్శనమిస్తారు. వారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఇది లింగ చెరువు అంటారు. లింగ చెరువు దగ్గర కట్ట మీద అమ్మవారు వెలిసింది కాబట్టి కట్టమైసమ్మ తల్లిగా పేరు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఎటువంటి కోరికలు ఉన్నా కూడా ఎవరైనా సరే ఎటువంటి కోరిక ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి దగ్గర పెట్టి నిమ్మకాయ పూజ చేసుకొని వెళ్తే వారికి ఎటువంటి బాధలు కానీ, రోగాలు, దిష్టి కానీ, ఎటువంటి కనుదిష్టి కానీ, నరదిష్టి కానీ ఎటువంటిది ఉండదని చెప్పేసి భక్తులందరూ కూడా ఇక్కడి నుంచి కాదు, మనకు చాలా దూరదేశాల నుంచి కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అదేవిధంగా అమ్మవారి మహిమ ఇక్కడనే కాకుండా విదేశాలలో కూడా అక్కడి నుంచి కూడా మాకు వీడియో కాల్స్ చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. కనుక అమ్మవారు ఎక్కడున్నా అమ్మవారే. కట్టమైసమ్మ తల్లి అందరినీ మంచిగా కాపాడి అందరికీ కూడా సుఖ సంతోషాలు ప్రసాదించాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామి ఇప్పుడు బోనాల పండగ అంటే బోనాల పండగ రేణుకెళ్ళమ్మ తల్లి, ఉజ్జయిని మాంగాలమ్మ, నల్లపోచమ్మ, లాల్ దర్వాజమ్మ కదా. నల్లపోచమ్మ, రేణుకెళ్ళమ్మ, ఆ అక్కచెల్లెలు అమ్మవార్లు ఉన్నారు కదా. ఎందుకు కట్టమైసమ్మకి తల్లికి ఎక్కువ ప్రత్యేకిస్తారు స్వామి? కట్టమైసమ్మ తల్లి అంటే దుర్గా అంశ. దుర్గాదేవి అందరికీ మూల ఆధారము, ఆదిశక్తి, పరాశక్తి ఆమెనే. ఆమె ద్వారా పుట్టిన వాళ్ళంతా వీళ్ళు అక్క చెల్లెళ్ళు. నల్లపోచమ్మ కానీ, ఎల్లమ్మ కానీ, గాలిపోచమ్మ కానీ అందరూ కూడా వీళ్ళంతా కూడా అందరూ కూడా ఇప్పుడు మనకు రాష్ట్రపతి ఉన్నాడు, ప్రధానమంత్రి ఎందుకు కూడా, ముఖ్యమంత్రి ఎందుకు కూడా, అట్లనే సేమ్ మన దేవుళ్ళు కూడా ఒక్కరితోటి ఇబ్బంది అవుతుందని చెప్పి అందరికీ కూడా డివిడ చేయడం జరిగింది. అక్క చెల్లెలు వీళ్ళంతా అక్క చెల్లెళ్ళు అందరూ సప్త మాతృకలు విన్నారా. అందరూ కూడా ఏ గ్రామ దేవత అయినా సరే భక్తులందరినీ కూడా మనకు చల్లగా బోనాలు సమర్పించినాక అందరికీ చల్లగా కాపాడుతుంది. భక్తులందరూ కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. స్వామి లాస్ట్ ఇప్పుడు బోనాల పండగ ప్రతి ఒక్కరు బోనం సమర్పిస్తారు, యాటపుట్టలను కోస్తారు, పలారం బండి కానీ, తొట్టెలు కానీ. అసలు బోనం విశిష్ట ఏంటిది? అసలు బోనం ఎందుకు పడతారు ఒకసారి చెప్తారా మా తెలియని ప్రేక్షకులు? బోనం విశిష్టత ఏంటి అంటే ఇప్పుడు మనము ఆకలేస్తే అన్నం తింటాం. అలాగే అమ్మవార్లకు ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఉంటాయి కొన్ని. పెరుగన్నము, పచ్చిపులుసు అన్నము, అదేవిధంగా పరమాన్నము. ఇవన్నీ కూడా కట్టమైసమ్మ తల్లికి అంటే గ్రామ దేవతలందరికీ కూడా చాలా ఇష్టం అన్నమాట. భక్తుడు నిర్మలమైన మనస్సుతో అలాంటి నైవేద్యాన్ని సమర్పిస్తే అమ్మవారు ఇష్టంగా తిని వారి కోరికలను తీరుస్తుంది. అదేవిధంగా అందుకొరకే ఆ నైవేద్యాన్ని భక్తులు తీసుకొస్తే ఆ అమ్మవారు ప్రసాదంగా తీసుకొని వాళ్లకు ఎటువంటి కోరికలు ఉన్నా కూడా నెరవేరుస్తుంది. కనుక ఆ బోనం ప్రత్యేకత ఏమీ లేదు. బోనం ప్రత్యేకత ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి నైవేద్యమే అమ్మవారికి ఎక్కుతుంది కాబట్టి అమ్మవారికి బోనం సమర్పించుకుంటారు భక్తులంతా. తెలియని వాళ్ళకి అసలు బోనంలో ఏమేమి ఇవ్వాలి స్వామి? అసలు కొందరు ఏమో పరమాన్నం ఇస్తారు, కొందరు పులిహోర పెడతారు కదా. అసలు కరెక్ట్గా ఏం పెట్టాలి స్వామి బోనంలో? బోనంలో పులిహోర కాదండి. బోనంలో ఎప్పుడైనా సరే పరమాన్నము, పెరుగన్నము, పచ్చిపులుసు అన్నం మాత్రమే పెట్టాలి. అర్థమవుతుందా? అది అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థం. మనం ఏది పడితే అది పెట్టకూడదు, అది కరెక్ట్ కాదు. బోనంలో ఉన్నటువంటి పెరుగన్నము అమ్మవారికి తీపి పదార్థము, అవన్నీ సమర్పించుకోవచ్చు. కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడ తండోపతండాలుగా తరలి వచ్చి వాళ్ళందరూ కూడా బోనాలు ఇక్కడ చెట్టు దగ్గర, ఇక్కడ వేరుమద్ది చెట్టు కూడా ఉంటుంది. అమ్మవారు ఎప్పుడైతే వెలిసిందో అక్కడ వేరుమద్ది చెట్టు కూడా కింద అక్కడ బోనాలు సమర్పించుకుంటారు భక్తులందరూ కూడా. కాబట్టి కట్టమైసమ్మ తల్లి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ స్వామి. సో మనము ఆలయ అర్చకులతో మాట్లాడాం కదా. సో సురారం కట్టమైసమ్మ తల్లి ప్రసిద్ధి గురించి తెలుసుకున్నాము. సో భక్తులు ఎవరైనా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు కానీ తప్పనిసరిగా ప్రతి ఒక్క అమ్మవారి గుడికి, కట్టమైసమ్మ తల్లి కావచ్చు, మాంకాలమ్మ కావచ్చు, రేణుకెళ్ళమ్మ గుడి దగ్గర కావచ్చు, ప్రతి ఒక్కరు బోనాల పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని కుటుంబాల సభ్యులతో, బంధుమిత్రులతో కలకాలంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుతున్నాం. థ్యాంక్ యూ.